ఈరోజు శాసనమండలిలో గవర్నర్ గారు నేను రోజున చేసిన ప్రసంగం పైన థ్యాంక్స్ చెప్తూ ఇవాళ ప్రొసీడింగ్స్ జరిగినాయి. నిన్న పాపం గవర్నర్ గారు చాలా శ్రమించి ఆయన ప్రసంగాన్ని చెప్పారు. శ్రమించని వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే ఎందుకు దాన్ని యూజ్ చేస్తున్నానంటే చాలా శ్రమతో ఆయన ప్రసంగం చేశారని. ఆయన గవర్నర్గా ముందు చేసిన ఆయన జాబ్ చార్ట్ ఏంటంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఓ న్యాయమూర్తిగా వ్యక్తిగా చెప్పారు. కానీ అటువంటి వ్యక్తి నోటితో ఎన్నో ఎన్నో అసత్యాలని, ఎన్నో సత్యదూరమైన అంశాలని, ఒక దిశ లేని అంశాలని, ఈ రాష్ట్రానికి రేపు రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిని, అంత దురదృష్టమైన పరిస్థితితో ఆయనతో ప్రసంగించారు. దాని మీద ఇవాళ చర్చ జరిగింది. మా సభ్యులు మాట్లాడారు, ప్రతి ఆ బెంచ్లు ఉన్న వాళ్ళు మాట్లాడారు. ఇంకా ఫినిషింగ్గా ఆఖరిగా గవర్నమెంట్ తరఫున మంత్రి గారు సమాధానం చెప్పే ముందు ఇండిపెండెంట్ సభ్యుడిగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఒక విషయాన్ని లేవనెత్తారు. ఏమిటా అంశం? ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏనాడు కూడా వ్యవస్థ నడుస్తుంటుంది. కానీ వ్యక్తుల్ని ఎవరైతే యూనివర్సిటీకి సంబంధించిన ఆచార్యులు ఉన్నారో, బీసీలు ఉన్నారో, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారో వారిని బలవంతంగా వాళ్ళు రాజీనామాలు చేయించిన పరిస్థితి ఎప్పుడూ దాఖలాలు లేవు అని చెప్పారు. గత ప్రభుత్వం కూడా ఎక్కడ జరగలేదు. వాళ్ళ టెన్యూర్ అయిన వరకు వెయిట్ చేశాము. చేసిన తర్వాతే దాన్ని కొత్త వీసీలు నియమించడం అనేది చర్చ్ కమిటీతో జరిగింది. ఈ ప్రభుత్వం అలా కాదు, 9 మంది వీసీలు నియమించామని చెప్పి గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు ఎంత గొప్పగా. కానీ దాని ముందు జరిగిన పరిణామాలు చూస్తే చాలా దురదృష్టకరం. 21 యూనివర్సిటీస్ ఉంటే అందులో 19 మందితో వారు వచ్చి రాజీనామాలు బలవంతంగా తీసుకున్నారంటే సంబంధిత మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు లేచి నో, అది కరెక్ట్ కాదు, మీరు దానికి ఉంటే ఆ రుజువులు సాక్ష్యాలు చెప్పండి అని చెప్పని ఆయన అన్నారు. వారు మాట్లాడనీకంట ఇంటరప్షన్ చేస్తూ మంత్రులు ఎప్పటికప్పుడే ఇంటర్వ్యూన్ అవుతూ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మేము ఒకటే ప్రశ్నించాను, నేను లేచి ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా మా పార్టీ తరఫున ఒకటే అడిగాం, సూటిగా ఇవాళ జరుగుతున్న డిస్కషన్లో సూటిగా చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖల్లో ఎవరైతే వైస్ ఛాన్సలర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖల్లో మాకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసరు వారు ఫోన్ చేశారు. వారితో పాటు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్న వారు ఫోన్ చేశారు. మా రాజీనామాలు డిమాండ్ చేశారు, తీరవలసిందే అని చెప్పి పట్టుబట్టారు. మేము వచ్చి గౌరవప్రదంగా అని మేము దాన్ని ఇచ్చామని చెప్పి లేఖలు కూడా రాశారు. మాకు వాలంటరీగా మాకు వారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి కాబట్టి ఆ ఫోన్లు అన్వయించుకొని నేను నా రాజీనామాని మీకు సమర్పిస్తున్నానని చెప్పి లేఖలో రాశారు. అది చాలు కదండి మంత్రి గారు, దయచేసి ఏంటి ఎంక్వైరీ అన్నాం, మీరు అడిగారు కదా అని. అంటే కాదు మేము ఇప్పుడు కాదు 19 నుంచి చేస్తామన్నారు. 19 నుంచే కాదు, 14 నుంచి కూడా వేయండి, మాకేం వద్ద అభ్యంతరలే. 19వ సంవత్సరం చేస్తారో 14 నుంచి చేస్తారో ఎప్పుడు నుంచి చేస్తారో, ఈ అంశం మీద చేస్తారో అది మీ చేతిలో ఉంది. మేము ప్రతిదానికి మేము తయారుగా ఉన్నాం. కానీ ఇది అప్రజాస్వామికం కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగవలసిందని అని పట్టుకోవటం ముందు వచ్చి చేస్తామన్నారు. తర్వాత మాట మార్చి ఆయన వారు నిస్సారతని తెలివి వ్యక్తపరిచి వారు తాలూకా ఉపన్యాసంలో ఉపక్రమించే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో ఇచ్చిన హౌస్ని ఏదైతే సభా సాక్షిగా వారు మాట్లాడారో ఆ మాటను మాట తిప్పుకున్న నేపథ్యంలో, దాన్ని వారు మాట మార్చిన నేపథ్యంలో జరిగిన అక్రమాలని బయటపెట్టడానికి వాళ్ళకి లేని చిత్తశుద్ధిని మించి, దాంతోపాటు నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఏవైతే సత్యదూరమైన అంశాలు ఉన్నాయో, ఏవైతే ఈ రాష్ట్రానికి రాబోయే 4 సంవత్సరాల్లో దిశ కల్పించే అంశాలు కానీ ఏ ఒక్కటి కూడా పొందుపరచడంతో లేకపోవడంతో
దాంట్లో ఒక్క విషయాన్ని చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్ అక్కడ చెప్దాం అనుకున్నాను. వచ్చాను, గవర్నర్ గారు మాట్లాడిన మాటల్లోనూ వారు అంటారు చేపలు తినడం, చేపిచ్చి చేపలు తినడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి అంటాను. నేను అంటాను చేపలు పడితే దొంగతనాలు వస్తాయి, చేపల చెరువులు చేపలని పెంచడం నేర్పాలి, చేపలు పెంచి చేపలు తినడం నేర్చుకోమని చెప్పండి. చేపలు పట్టడం కాదు. చేపలు పడితే ఎలాగవుతుంది? చేపలు పెంచి పెంపకం నేర్పాలి, తర్వాత చేపలు తినడం నేర్చుకోవాలి. గవర్నర్ గారు చేపలు పట్టడం చాలంట, అంటే ఏ రకంగా ఏదో రకంగా పట్టుకోవడం అనేది చేసుకొని మరి దోపిడీ చేయాలనేది కదా దాని ఉద్దేశం, దాని దురుద్దేశం. సో ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ఆ ఉపన్యాసంలో పాపం శ్రమించి అని మాట్లాడిన ఉపన్యాసంలో దాంట్లో క్లారిటీ లేదు. అందుకే ఆయనకు వ్యక్తిగతంగా మా తాలూకు ధన్యవాదాలు. పాపం అంత శ్రమపడి ఇక్కడికి వచ్చి ఆయన 1 అవర్ శ్రమించి ఇచ్చిన దానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ ఆ ఉపన్యాసం మీద మాకు క్లారిటీ లేదు. ఇది ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు లేవు, ఇది ప్రజలకు ఇది మేలు జరిగే కార్యక్రమం కాదని ఈ 2 అంశాల మీద మేము వాకౌట్ చేసి బయటకు వచ్చామనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు వీసీ మీరు ఇంతకు ఆరోపిస్తున్నారు, ఇప్పుడు మాట్లాడినట్టు వీసీ వ్యవహారంలో లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు, సభలోనే నేను ఛాలెంజింగ్ చేస్తున్నాను, మీరు ప్రూవ్ చేయాలని. ఇప్పుడు మీరు ఇదే వ్యవహారాన్ని ఆ లేఖలు ఆ విధంగా ఉన్న వ్యవహారాన్ని మీరు సభలోనే పెట్టచ్చు కదా. ఒక విషయాన్ని లేఖ అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది, విషయం మాకు తెలుసు. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేస్తే కాదు ఇగో లేఖలు ఇవి, ఇగో 19 మంది వీసీల తాలూకా లేఖలు ఇవి, ఇందులో మీరు చెప్పిన వాక్యం లేదు, మీరు చెప్పింది సత్యదూరం, మీరు సభా సమయం ఉదయం చేస్తున్నారు, మీ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిందని మమ్మల్ని ఆపాదించండి. ఎందుకు మీరు దాని మీద రావట్లేదు ముందుకి? కరెక్ట్ అయితే కరెక్ట్ కాబట్టే మీరు తప్పించుకోవడం ప్రయత్నం చేయడానికి ఈ ప్రయత్నం, అది కరెక్ట్ కాదు కదా. అందుకు నేను అడుగుతుంది, మీరు చెప్పిందని నేను చెప్తున్నాను. నేను చెప్పాను సభలో జరుగుతున్న డెలిబరేషన్స్ వీటిని రికార్డు దీని ఆధారం మీదే ఎంక్వైరీ చేయండి. మీరే అన్నారు కదా, దాన్ని ఎంక్వైరీ చేయండి. వాటి ఇది తప్పేయండి. బేకా ఇదే నిర్దిష్టం. 19 వీసీలకి అందరికీ ఫోన్లు వచ్చాయి. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జామ్ చైర్మన్ గారు మాట్లాడారు, హైయర్ ఎడ్యుకేషన్ ఆనాటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడారు. వాళ్ళు ఇచ్చిన లేఖలో రాశారు. అవి పోనీ మాట్లాడమంటే పోనీ కాదు, లేఖలో రాస్తారండి. మీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి ఉండదా? హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న అధికారులు మమ్మల్ని చెప్పారు, ఫోన్ వచ్చింది అందుకే చెప్పారు కాబట్టి మీరు రాజీనామా చేస్తామని రాస్తారండి. రాస్తే పిలిచి అడుగుతారు కదండి, ఆ లేఖను ఎందుకు తీసుకోవాలండి? చెప్పడమా బెదిరింపు అనేది ఆ భాష అనుకుంటుంది. అంటే మళ్ళీ నువ్వు విన్నావా అని అడుగుతారు నన్ను. ఆ ఫోను నువ్వు విన్నావా, నువ్వేమైనా ఇదంటే మేము ఎక్కడ విన్నా. ఒకేసారి 18 మంది రాజీనామా చేశారంటే ఎప్పుడు లేనిది సాంప్రదాయం, ఎప్పుడు లేని జరిగిందంటే దాన్ని బట్టి ఆలోచన తీసుకోవాలి. ఎందుకు జరిగింది? ప్రభుత్వం ఆలోచన. పోనీ గత ప్రభుత్వం జరిగిందా? పోనీ అంతకుముందు వాళ్ళు ఉండేప్పుడు జరిగిందా? పోనీ 2009 రాష్ట్రంలో ఉన్నప్పుడు 9లో జరిగిందా? పోనీ 4లో జరిగిందా? చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? లేదు కదా. వాళ్ళే చెప్పాలి. ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి, మారుతుంటాయి, వస్తుంటాయి. వ్యవస్థ అది కంటిన్యూ ప్రాసెస్ అది. అంతేగాని రాజ్యాధికారులు ఉన్న వాళ్ళని వచ్చి వాళ్ళు రాజీనామా చేయించి వాళ్ళతో వచ్చి బెదిరించి వాళ్ళతో తీసుకోవడం అనేది ఎక్కడ వరకు ధర్మం? చెప్పండి. ఇది ఎస్ చెప్తున్నాము. దాన్ని అది కూడా ఎంక్వైరీ కలపండి, ఆయన పిలిచి అడగండి. లేదు ఎవరు చేయించలేదంటే రాసేయండి, రికార్డ్ చేయండి, దాన్ని విడుదల చేయండి. పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఇది చెప్పాడు, ఇదిగో సభ్యులు వచ్చి సమయంలో ఇది మాట్లాడారు, ఇది తప్పు అని చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని కదా ప్రజలు ఆక్షేపిస్తారు. చెప్పండి, తప్పేముంది? సార్ లోకేష్ సభలో కీలకమైన వ్యాఖ్యత చేశారు. ఇప్పటికే మీరు టైము డేటు 2 సేవ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. చాలామంది అక్రమాలకు పాల్గొన్న వ్యక్తులందరినీ కూడా వాళ్ళకి రోజులు లెక్క పెట్టిస్తాను. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇప్పటికే మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అని ఆయన వ్యాఖ్యానం. సందర్భం లేని, సమయం లేని అంశాలని సభలో మాట్లాడడం అనేది అది ధర్మం కాదు.
అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దానికి కూడా మేము సమాధానం చెప్పాం. ఏ ఎంక్వైరీ అయినా నిష్పక్షపాతంగా చేసుకోండి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యర్థి చెప్పాను. దట్ ఇస్ రికార్డ్. యాక్చువల్గా ఆయన మాట్లాడకూడదు, ఒక గవర్నమెంట్ మంత్రి ఆ మాటలు మాట్లాడకూడదు. సరే మాట్లాడారు, తెలుసో తెలియకో మేము చెప్పాం కదా, చేసుకోండి చెప్పాం కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, తప్పేముంది? ఇప్పుడు మేము చేయొద్దు, లాభం లేదంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? తప్పు జరిగితే తప్పు ఊరుకుంటే అది సమర్థమైన ప్రభుత్వమా? కాదు కదా, సమర్థమైన ప్రభుత్వం కాదు కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ప్రభుత్వం దాని పనితీరు ఎలా ఉందో. మొన్న గ్రూప్ 2 పరీక్షలు జరిగినాయి. వాళ్ళందరూ రోస్టర్ పాయింట్ మీద వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. దాని మీద విద్యాశాఖ మంత్రి గారు వచ్చి ఒక ట్వీట్ పెట్టారు, దీన్ని పరిశీలిస్తున్నాము, దీని మీద సమగ్ర న్యాయం చేస్తామని. సరే, అవకాశం ఉందో సెకండరీ పక్కన పెట్టండి, దాంట్లో చేయడానికి అవకాశం ఉందో లేదో. ఆ మన్నాడు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ తరఫున చెప్పాము, ఇది చాలా సున్నితమైన అంశము, దయచేసి దీని మీద దృష్టి పెట్టి సమయం తీసుకుని దీనికి కొంత సమయం తీసుకుని పరీక్షలు పెట్టి పిల్లలతో భవిష్యత్తుని చూడండి అని చెప్పాము. వెంటనే ఆ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక లేఖ రాశారు. వాళ్ళు సమీక్ష చేసుకొని ఏమని, ఈ ఎగ్జామ్స్ వచ్చి మీరు చేసి ఎగ్జామ్ చేసి పొడిగించండి, దీని టైం పొడిగించండి అని. వాళ్ళు ఖాతరు చేయలేదని చెప్పి మళ్ళీ లీక్ ఇచ్చారు. ఏమనుకోవాలి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం సమర్థనీయ ప్రభుత్వం అలా, లేకపోతే ఏ భాషను వాడాలా? ఇంకేదైనా భాష వాడితే చూసారా మమ్మల్ని ఎంత కఠినంగా మాట్లాడారు అని అంటారు. చెప్పండి, సమర్థనీయమా ఇది? అంతమంది విద్యార్థుల తాలూకు భవిష్యత్తుని మేము పరిశీలిస్తాం కాకుండా ఎందుకు లేఖ రాయాలి? ప్రభుత్వం ఎందుకు లేఖ రాయాలి? సీఎంఓ లేఖ రాస్తే అది ప్రభుత్వంకి బాధ్యత కాదా? ముఖ్యమంత్రికి అవమానం కాదా? అది అక్కర్లేదు. అది సార్ చెప్పండి. అవును, నేను నా ప్రెస్ మీట్ మీరు తీసుకోండి. నేను చెప్పాను, మేము గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టినప్పుడు ఈ అంశం మా దృష్టికి రాలేదు. అందుకు ప్రిలిమినరీ పరీక్ష ఎగ్జామ్ పెట్టాము. ఇప్పుడు మెయిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది. దీని మీద న్యాయస్థానంలో వాద్యాలు ఉన్నాయి. దయచేసి సున్నితమైన సమస్యని పరిశీలించండి అని చెప్పాను. ఇది మంచి, ఇది చెడు అని నేనేమి ఎక్కడ మాట్లాడా. కొద్దిగా ఇండెక్ట్ అయ్యి లోతుగా పరిశీలించి దాన్ని టేక్ కాల్. ఎస్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్టు, ఏపీ తీసుకున్న నిర్ణయమే కరెక్టు, దీని ప్రకారం మీరు వెళ్ళాలి ఏదో అని చెప్పచ్చు, తప్పు కాదు. కానీ అసలు దృష్టి పెట్టడానికే మీకు అవకాశం లేపుతారుగా. సో అది, కానీ ఏదైనా సరే బై అండ్ లార్జ్ ఇవాళ మేము బాయ్కాట్ హౌస్ నుంచి మేము వాకౌట్ చేయడానికి కారణాలు 2. ఒకటి, గవర్నర్ గారి ప్రసంగంలో ఒక దశ లేదు ఈ రాష్ట్రానికి. ఆ ప్రసంగం అంతా కూడా ఒక 2-3 మాటలు అయితే చాలా బాధాకరమైన మాట్లాడినాయి. అది ఆ బుక్ ఎక్కడుందో కానీ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అని చెప్పి గవర్నర్ నోట్ అని చెప్పడం. విధ్వంసం ఏంటండి గవర్నర్? ఆ భాష ఏంటండి ఇది? విధ్వంసం అని అది పొలిటికల్ లాంగ్వేజ్. అది ముఖ్యమంత్రి మాట్లాడిన అర్థం ఉంది, కానీ గవర్నర్ నోట్ అంటే విధ్వంసం అని మాట్లాడించొచ్చండి. ఆ ధర్మ పోనీ విధ్వంసం పోనీ వీళ్ళేదో బాగుపెడతారు, మహా అద్భుతాలు చేస్తారంటే అద్భుతాల పుస్తకం. అద్భుతాలు ఏమున్నాయండి? 24 గంట 47 గంట. ఇప్పుడు సూపర్ 6 కాదు, సూపర్ 10 అంటే సూపర్ 6 ఊత్కాకి అయిపోయింది. ఇప్పుడు సూపర్ 10 ఇప్పుడు 47 సంవత్సరంకి. అంతవరకు మనం వచ్చి నోళ్ళు చాచుకొని ఆవులు చాచుకొని కాసుకొని కూర్చోవాలంట. ఏంటి వాడితే మనం చూసాం కదా. అది గవర్నర్ గారితో చెప్పించారు. సార్ ఇక్కడ పాపం ఆయనకి రాజకీయ అవగాహన ఉండి మాట్లాడారు, లేదు ఆవేశంతో మాట్లాడారు.
ఏదో చెప్పాలని చెప్పారో అయితే నేను దాంట్లో ఏంది కామెంట్ చేయను, కానీ ఆ 3 అంశాలు ఏదో ఒక అంశమై ఉంటుంది. ఎందుకంటే ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి, శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి, అది అధికార పక్షం, ఇంకా మిగిలింది ఒకటే పక్షం, ఆ పక్షం వచ్చి వైసీపీ. కాబట్టి దానికి ఆ స్టేటస్ ఏమని అడిగాం. లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఆయన కానీ తీసుకోమని అపోజిషన్ లీడర్ మాకు అడగడానికి హక్కే లేదు. ఆయన అపోజిషన్ లీడర్ ఆయన ఉంటారంటే మాకు హక్కు ఎక్కడ ఉంది? మేము అడిగితే ఆ అమాయకులు అనుకోరండి. నేను అన్నానా ఆయన అన్నారు, నేను అన్నాను చెప్పండి. నేను అంటే తప్పు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉంటాం అనుకుంటే అప్పుడు మా పార్టీకి రాదు. ఎందుకంటే మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి, 21. సరే, జనరల్లో ఓట్ల ప్రకారం ఉంటుంది, ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది. మన డెమోక్రసీలో, మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. మాకు 40% ఓటు వచ్చినా, ఆయనకు వచ్చి 6%, 7% ఓటు వచ్చినాయి. సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు, ఓటు శాతం మీద ఉండదు. ఐ అగ్రీ అబ్బాయి, అందులో రాజీ లేదు. కానీ రెండో పక్షం ఏదైతే ఉంది, రెండో మాట అది మేము మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడుతూ ఎస్ వాళ్ళకే వస్తుంది తీసుకోమని అడుగుతున్నాడు. వద్దానా వాళ్ళు ఉంటే మేము అడగడానికి అడిగితే మీరే మా మొక్క మీద ఏంటయ్యా ఏం పోయింది అంటారన్నారు మీరు. చెప్పండి, నువ్వు అడిగారు కాబట్టి చెప్తున్నాడు. నేను నా అంతా నేను చెప్పలే. సార్ మీరు సీనియర్ పొలిటీషియన్, నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం అనేది కౌంట్లోకి రాదు కాబట్టి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా అది అసెంబ్లీకి హాజరు అయినట్టు కాదు అని చెప్పి సార్ అది అప్రస్తుతం అండి. మాకు మీరు ఊరికినే 2-3 ఛానల్స్ పత్రికలు ఇది డేట్ కౌంటర్, ఆ డేట్ కౌంట్కి వస్తుందని మేము వచ్చామా? ఆ డేట్ని మేము ఎక్కడికి కూడా వచ్చామా? లేదా అదేమని మాకు అవసరమా? అది మాకు అవసరమా? దాని మీద మా బుర్ర పెట్టామా? మీరే అది రాస్తారు, మీరే ఇది రాస్తారు. కాదండి, నేను అడుగుతా. నో మాకు అది అప్రస్తుతం. మేము దాని గురించి మేము వచ్చి ఉంటే మీరు స్పీకర్ ఒక మాట, ఈరోజు స్పీకరు మొదట మాట్లాడటం మొదటి రోజు సమావేశం అని కూడా మెన్షన్ చేశారు ఈరోజు. సార్ నేను అంటుంది మీకు అర్థం అవుతుందండి. మాకు ఆ డేటులో ఇది కౌంట్ అవుతుందా కౌంట్ అవుతుంది మాకు అప్రస్తుతం. మా బుర్రలో కానీ, మా ఆలోచనలో కానీ, మా విధానంలో కానీ అది లేదు. లేదండి మాకెందుకు ఏమని? సరే ఆయన తెలుసు, మాకు నేను అక్కడ లేదు. కానీ స్పీకర్ గారు మరి మా హౌస్కి వచ్చి ఉన్నా, లేకపోతే నన్ను పిలిస్తే కాపీ ఇస్తానంటే వెళ్ళి చెప్తున్నాం. అది మాకు అప్రస్తుతం అండి. మీది కౌంటింగ్ కోసం మేము ఈ డేట్ల కోసం మేమేమి సభకు రాలేదండి. మా హక్కుని మేము మీ ద్వారా సభ ద్వారా గవర్నర్ గారి దృష్టికి, ప్రజల దృష్టికి తేడానికి వచ్చామండి అని చెప్పేవాళ్ళం. అది చెప్పేవాళ్ళం మేము. మేమెందుకు హాజరు కాకపోతే సభ్యత్వం కట్ అయిపోతుంది. ఒకవేళ నిజంగానే మీ ఎమ్మెల్యేలు రాకుండా అదే యాంగిల్లో కానీ కట్ అయితే మీరు బై ఎలక్షన్ పోవడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, అప్పుడు అది కాదండి, ఎంత అమాయకమైన ప్రశ్నలు వేస్తారండి. మాది రాజకీయ పార్టీ అండి. రాజకీయ పార్టీ అన్ని అంశాలకి అన్నిటికీ తయారుగా ఉంటుంది. మేమేమి సాధువులం కాదు, మేమేమి తపస్సు చేసుకోవడానికి మేము వెళ్ళి ఋషులం కాదు. మేము రాజకీయాలు ఉన్నవాళ్ళం. మేము రాజకీయాల్లో సందర్భం బట్టి, సమయాన్ని బట్టి ఈ అంశాన్ని మేము తయారుగా ఉంటాం. దాని గురించి మనకు డిస్కస్ చేసుకోవడం ఎందుకు? ఓకేనా? సరే ఇగో ఎవరైనా సరే లీడరు నాయకత్వం ఇచ్చిన వాళ్ళు నచ్చుకొడితే చంద్రబాబు నాయుడుకి వచ్చి నిన్న అది ఈ లేఖ తప్పలేదండి ఆయన తప్పుతో పట్టించారా? చెప్పండి, ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు నిన్న లేఖ రాసింది సీఎంఓ, ఆయన తప్పుతో పట్టించారా? ఆయన ఆలోచన అయింది, ఆయన విధానం అయింది. ఇలాంటివన్నీ చిన్న చీప్ క్వశ్చన్. ఇవన్నీ అవతల వ్యక్తిత్వాన్ని మనకు కించపరిచిన మాటలు ఇవన్నీ దయచేసి రాకూడదు.
రాకూడదు. ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచే మాటలు మాట్లాడాలి తప్ప వ్యక్తిత్వాన్ని దించే మాటలు మనం మాట్లాడాలి. ఎవరైనా నాయకత్వం వహించిన వాళ్ళకి ఒకరు సలహా ఇవ్వడం ఏంటండి? ఆ సలహా ఇస్తే నాయకుడే కాదు, నాయకత్వం ఉన్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే సెలబ్రేషన్తోనే ఎప్పుడూ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ ఉండాలని నా డిమాండ్, నా కోరిక. రోజు ఉన్నాయి ఇంకెందుకు అంత స్పీడ్ అయిపోతుంది. ఇంక ఇది అవసరమైనప్పుడు చూసుకోండి. గొప్ప వాళ్ళు ఓకేనా? బై, సీ యూ.